రామ్ పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ మరో నెల రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. అసలే వరుస ఫ్లాప్ల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి సినిమా జనాల్లోకి వెళ్లాలంటే ప్రమోషన్లు గట్టిగా చేయాలి. అందుకే ముంబై నుంచి ప్రమోషన్లు గ్రాండ్ గా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు. డబుల్ స్మార్ట్ ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే మాస్ పాటలతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న టీం త్వరలోనే డైరెక్ట్ ప్రమోషన్లు మొదలు పెట్టబోతున్నాయి. ఒకవైపు ప్రమోషన్లకి రెడీ అవుతుంటే మరోవైపు అసలు సినిమాకి సంబంధించి బిజినెస్ అవ్వలేదని, డబుల్ స్మార్ట్ కి లైగర్ అడ్డుపడుతున్నాడని టాక్ నడుస్తోంది. దాంతో అసలు ఇచ్చిన డేట్ కి సినిమా రిలీజ్ అవుతుందా అన్న డౌట్ వచ్చేస్తోంది జనాలకి. ఆగస్టు 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన డబుల్ స్మార్ట్ బాలీవుడ్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. పూరికి ఆల్రెడీ హిందీలో క్రేజ్ ఉంది. దీనికి తోడు డబుల్ స్మార్ట్ లో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు కాబట్టి అక్కడ పెద్ద ఈవెంట్ చేసి బాలీవుడ్ ని ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగలిగితే సినిమా సగం సక్సెస్ అయినట్టే అన్న ప్లాన్ తో ముంబైలో డబుల్ స్మార్ట్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు టీం. ఒకవైపు డబుల్ స్మార్ట్ ప్రమోషన్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ ఎంత వైరల్ అవుతుందో, మరోవైపు అసలు డబుల్ స్మార్ట్ కి సంబంధించిన బిజినెస్ క్లోజ్ అవ్వలేదని కూడా తెలుస్తోంది. ఎందుకంటే వరుసగా ఫ్లాప్ లో ఉన్నారు పూరి, రామ్. స్మార్ట్ శంకర్ తీసిన తర్వాత ఇద్దరికి హిట్ పడలేదు. దీనికి తోడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్లు, పాటలు అంతగా హైప్ తీసుకురాలేకపోయాయి. దాంతో డబుల్ స్మార్ట్ బిజినెస్ కి పెద్దగా ఎవ్వరూ ముందుకు రావడం లేదని రూమర్ వినిపిస్తోంది. దీనికి తోడు లైగర్ తీసినప్పుడు వచ్చిన నష్టాలకు సంబంధించి ఇంకా సెటిల్ చేయలేదని టాక్ నడుస్తోంది. అసలే డబుల్ స్మార్ట్ కి భారీగానే ఖర్చు పెడుతున్నారు. మరోవైపు అసలు బిజినెస్ క్లోజ్ అవ్వలేదు. మరో నెల రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈవెంట్ ప్లానింగ్స్ జరుగుతున్నాయి. అసలు డబుల్ స్మార్ట్ పరిస్థితి ఏంటా, ముందు ఏం జరగబోతోందా అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది ఆడియన్స్ లో.